హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి మంచి యూజ్ఫుల్ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. ఇది వచ్చేసి నా ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేశానో ఆ వీడియో అనేది కూడా నేను చేశానండి. ఎవరైనా వీడియో చూడకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా యాడ్ చేశాను. ఇది వచ్చేసి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అనమాట. శారీ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది, అందుకే నేను వచ్చేసి రెడ్ కలర్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. సో చాలా సింపుల్గా డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకే కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసేసి గమ్ పెట్టేసి రెడ్ కలర్వి రౌండ్ కుందన్స్ను అటాచ్ చేస్తున్నాను అనమాట. గమ్ పెట్టేసి కుందన్స్ని సో ఈ విధంగా అటాచ్ చేశానండి. ఇటు సైడ్ నెక్ అందుకు ఇంకా డిజైన్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను లక్ష్మీ కాసులు యూజ్ చేస్తున్నాను. సో శారీ వచ్చేసి కొంచెం మెటాలిక్ కలర్ లాగా ఉంది, మరి గోల్డ్ కలర్ లాగా లేదు. అందుకనేసి నేను ఈ లక్ష్మీ కాసుల్ని తీసుకున్నాను అనమాట. ఈ లక్ష్మీ కాసుల్ని మనము నీడిల్తో స్టిచ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ మొత్తం గమ్తోనే స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇలా హ్యాండ్కి అటాచ్ చేస్తున్నాను అనమాట గమ్ము పెట్టేసి. సో గమ్ పెట్టినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. నేను ఇక్కడ వచ్చేసి గమ్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పెడుతున్నాను. ఒకవేళ ఏదైనా తగిలినా కూడా ఈ లక్ష్మీ కాసులు ఊడిపోకుండా ఉండడానికి అనేసి. ఇదే విధంగా బ్లౌజ్కి మొత్తం చుట్టూ కూడా కింది సైడ్కి అండ్ కింద సైడ్ కూడా ఈ లక్ష్మీ కాసుల్ని గమ్తో అటాచ్ చేస్తున్నాను. సో చూడండి, ఈ విధంగా మొత్తం కూడా అటాచ్ చేశాను లక్ష్మీ కాసుల్ని. సో ఈ లక్ష్మీ కాసులు పైన నీడిల్ రావడానికి అనేసి మనకు చిన్నది హోల్ ఇచ్చారన్నమాట. ఆ హోల్ కవర్ చేయడానికి ఇంకోసారి పైన గమ్ పెట్టేసి, శారీ రెడ్ కలర్ కదా అందుకనేసి రెడ్ కలర్ కుందన్స్ని ఈ విధంగా పెడుతున్నాను అనమాట. సో చూడండి, ఇలా పెడుతున్నాను. ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. సో ఆ హోల్ కవర్ చేయడానికి అనేసి నేను గమ్ పెట్టేసి రెడ్ కలర్ కుందన్స్ని అటాచ్ చేశాను. సో ఇక్కడ కూడా అదే విధంగా రెడీ చేస్తున్నాను అనమాట. ఆ లక్ష్మీ కాసులు హోల్ కనిపించకుండా పైన గమ్ పెట్టేసి వాటిపైన రెడ్ కలర్ కుందన్స్ని అటాచ్ చేస్తున్నాను అనమాట. సో రెండు చేతులు కూడా ఈ విధంగానే డిజైన్ చేస్తున్నాను. సో చూడండి, ఆరిన తర్వాత గమ్ అంతా ఎంత నీట్గా ఉందో లక్ష్మీ కాసులు. సో నేను గమ్ ఎక్కువ పెట్టాను కాబట్టి ఊడిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. సో చూడండి, హ్యాండ్ మొత్తం కూడా ఇలానే డిజైన్ చేశాను. సో శారీలో అక్కడక్కడ బుట్టీస్ వచ్చాయి, అందుకనేసి బ్లౌజ్ని వచ్చేసి కొద్దిగా సింపుల్గానే డిజైన్ చేసుకుంటున్నాను. సో చూడండి, రెండు హ్యాండ్స్ కూడా ఫినిష్ అయిపోయాయి అనమాట. లక్ష్మీ కాసుల్ని నీట్గా గమ్తో అటాచ్ చేసేసి వాటిపైన హోల్ కవర్ చేయడానికి రెడ్ కలర్ కుందన్స్ని యూజ్ చేశాను. సో ఇది శారీలో వచ్చిన బార్డర్ కదా, ఆ బార్డర్కి మాత్రమే పెట్టాను అనమాట ఈ లక్ష్మీ కాసుల్ని. ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డిజైన్ చేస్తున్నాను. సో ఇంకా నెక్ పార్ట్ కూడా డిజైన్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇవి బుట్టీస్ మాదిరి డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇందుకు వచ్చేసి నేను ఇక్కడ జర్దోసిని అండ్ సీక్వెన్స్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఈ జర్దోసి వచ్చేసి యాంటిక్ కలర్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తున్నాను. మరి గోల్డ్ అయితే బాగోదు కదా, శారీలో వచ్చేసి కొంచెం యాంటిక్ కలర్ లాగా వచ్చింది కదా, అందుకని ఆ జర్దోసిని యూజ్ చేశాను. అండ్ బీడ్స్ని కూడా యూజ్ చేసేసి బుట్టీస్ని రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను జర్దోసి ఎక్కడానికి నార్మల్ నీడిల్ సన్నది యూజ్ చేశాను. అండ్ నార్మల్ మిషన్కి కుట్టే థ్రెడ్ని యూజ్ చేశాను అనమాట. కాటన్ థ్రెడ్ని నీడిల్ని పైకి తీసుకోవాలి. ఈ రెడ్ కలర్ కుందన్కి దాని చుట్టూ కవర్ అయ్యే విధంగా బీడ్స్ని ఎక్కించుకున్నాను అనమాట. ఈ కుందన్ చుట్టూ ఎన్ని వరకు బీడ్స్ అవసరం అవుతాయో అన్ని వరకు బీడ్స్ని నీడిల్కి ఎక్కించుకొని నీడిల్ని ఇందాక ఎక్కడైతే పైకి తీసానో కరెక్ట్గా అక్కడికి నీడిల్ని కిందికి దించాను అనమాట. ఇప్పుడు ఒక సర్కిల్ లాగా ఫామ్ అయింది బీడ్స్ ఆ కుందన్ చుట్టూ. ఈ బీడ్స్ అన్నీ పక్కకు కదలకుండా ఇక్కడ నేను నాట్ వేస్తున్నాను అనమాట, టాకాలు వేస్తున్నాను. సో ఈ బీడ్స్కి అంటే ఆ కుందన్కి 4 దిక్కులు అంటే 4 రౌండ్గా ఆ బీడ్స్ అనేటివి పైకి లేకుండా ఉండడానికి అనేసి ఇలా 4 టాకాలు వేస్తున్నాను అనమాట. కుందన్ చుట్టూ ఆ బీడ్స్ అనేటివి పక్కకు కదలకుండా కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా. చూడండి, ఈ విధంగా 4 టాకాలు వేసాను అనమాట. ఆ బీడ్స్ అనేటివి పక్కకు రాకుండా అండ్ రౌండ్గా ఆ కుందన్ చుట్టూ కూడా నీట్గా కూర్చునేటట్లు ఇలా వేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక టాకా వేసుకుంటున్నాను. సో నేను వీటికి సపరేట్గా టాకాలు వేసుకుంటాను. పొరపాటున ఒక బీడ్ తెగిపోయినా మిగతా వాటికి ఎఫెక్ట్ రాకుండా ఉండడానికి అనేసి బ్యాక్ సైడ్ ఒక టాకా వేసుకుని తర్వాత నీడిల్ని పైకి తీసాను అనమాట. పైకి తీసేసి
నేను జర్దోసిని కట్ చేసి పెట్టుకున్నానండి. 1 సెంటీమీటర్ కన్నా కొంచెం తక్కువగా జర్దోసిని కట్ చేశాను. సో నేను చిన్న బుట్టి కావాలనుకుంటున్నా కాబట్టి కొంచెం జర్దోసిని తక్కువగా కట్ చేశాను. 1 సెంటీమీటర్ కన్నా తక్కువగానే కట్ చేశాను. సో ఎక్కడైతే నేను సూదిని పైకి తీసానో కరెక్ట్గా అక్కడే నీడిల్ని కిందికి దించుతున్నాను అనమాట. సో చూడండి, ఇలా దించేసరికి ఇలా ఫామ్ అయిందనమాట జర్దోసి అనేది. ఒక పెటల్ లాగా, ఫ్లవర్కి పెటల్ వస్తుంది కదా, అలా ఫామ్ అయిపోయింది. సో ఈ జర్దోసి అనేది ఇలా పైకి లేకుండా ఇక్కడ ఒక టాకా వేసుకోవాలి. ఇలా టాకా వేసుకోవడానికి నీడిల్ని పైకి తీసుకోవాలి. సో టాకా వేసినప్పుడు ప్లెయిన్గా కనిపిస్తుంది కదా, అది కనిపించకుండా ఉండడానికి అనేసి నేను ఇక్కడ సీక్వెన్స్ని యూజ్ చేస్తున్నాను. సో గోల్డ్ కలర్ సీక్వెన్స్ తీసుకొని మనకి సీక్వెన్స్కి హోల్ వచ్చింది కదా, ఆ హోల్లో నుంచి జర్దోసికి నాటు వేస్తున్నాను. ఈ విధంగా నాటు వేసుకున్నాం అనుకోండి, మనకు నాటు పడిపోతుంది. అదేవిధంగా ఈ సీక్వెన్స్ వేయడం వల్ల ఇంకా అడిషనల్గా అట్రాక్షన్ అనేది వస్తుందన్నమాట. ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇక్కడ నేను గొట్టం పూసలు అంటాం కదా, అవి యూజ్ చేస్తున్నాను. సో ఇవండి, వీటిని నేనైతే గొట్టం పూసలు అంటాను, వీటిని ఎక్కించేసాను వాటి మధ్య గ్యాప్ని ఫిల్ చేయడానికి. సో చూడండి, ఈ విధంగా అన్నమాట. ఇలా నేను బుట్టిని రెడీ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు దేనికది సపరేట్గా టాకా వేసుకుంటున్నాను అనమాట, ఊడిపోకుండా. ఒకవేళ ఇన్ కేసు ఏదో ఒకటి ఊడిపోయినా మిగతా వాటికి ఎఫెక్ట్ రాకుండా ఉండడానికి అనేసి వీటికి సపరేట్గా ఇలా టాకాలు వేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి నీడిల్ని పైకి తీసేసి జర్దోసిని ఎక్కించుకొని, ఎక్కడైతే నేను నీడిల్ పైకి తీసాను కరెక్ట్గా అక్కడే జర్దోసిని కిందికి దించేసేసి జర్దోసికి నాటు వేసుకోవడానికి ఇక్కడ నేను సీక్వెన్స్ని ఎక్కించుకొని ఈ విధంగా టాకా వేసుకున్నాను. వీటి మధ్యలో గ్యాప్ని ఫిల్ చేయడానికి గొట్టం పూసలు యూజ్ చేసేసి ఈ బుట్టిని రెడీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా మనం టాకాలు వేసుకోవాలి. అంటే జర్దోసిని పైకి తీసేసి సీక్వెన్స్ని ఎక్కించుకొని టాకా వేసేసి వాటి మధ్యలో గొట్టం పూసలు రానివ్వండి. సో చూడండి, ఈ విధంగా అనమాట. 4 సైడ్లో 4 సైడ్స్ కూడా నేను ఇలానే రానిచ్చాను. వీటి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి ఒక సీక్వెన్స్ తీసుకొని ఆ సీక్వెన్స్ పైన ఇంకొకటి చిన్నది బీడ్ తీసుకొని కరెక్ట్గా సీక్వెన్స్లో నుంచి నీడిల్ని కిందికి దించాను అనమాట. సో ఇలా ఒక బుట్టి అనేది రెడీ అయిపోతుంది. సో చూడండి, వీటి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, అక్కడ ఒక నీడిల్, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి నీడిల్ని పైకి తీసేసి ఒక సీక్వెన్స్ ప్లస్ చిన్నది బీడ్స్ తీసుకున్నాను. బీడ్స్ తీసుకొని నీడిల్ని కింది దించాను అనమాట. ఇలా ఒక చిన్న బుట్టి అనేది రెడీ అయిపోయింది. సో చూడండి, ఈ విధంగా. అండ్ ఇక్కడ కూడా ఈ గ్యాప్స్ని మనం సీక్వెన్స్ బీడ్స్తో ఫిల్ చేయాలన్నమాట. సో చూడండి, ఫైనల్గా మొత్తం బ్లౌజ్ని ఈ విధంగా డిజైన్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసి సో ఈ బంచెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్న ఉన్నాయి కదా, అక్కడ వచ్చేసి సీక్వెన్స్ ప్లస్ బీడ్ తీసుకొని అలా అక్కడక్కడ ఇలా స్టిచ్ చేశాను అనమాట బ్లౌజ్కి బ్యాక్ సైడు. సో కొంచెం కొత్తగా చేద్దామనేసి ఇలా డిసైడ్ అయ్యాను అనమాట. ఇలా ఒకసారి కుడితే బాగుంటుంది కదా జర్దోసితో అనేసి ఇలా డిజైన్ చేసుకున్నాను నేను బ్లౌజ్ని వచ్చేసి. సో చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇలా ఉంది. అండ్ హ్యాండ్స్ చూపించాను కదా ఆల్రెడీ, ఇలా అనమాట. లక్ష్మీ కాసులు, వాటిపైన కుందన్స్ అనమాట, శారీకి మ్యాచ్ అయ్యే విధంగా రెడ్ కలర్ కుందన్స్. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్కి నెక్ డిజైన్ చేస్తున్నాను. దీనికోసం వచ్చేసి గోల్డ్ బాల్ లేస్ ఉంటుంది కదా, రెడ్ కలర్ అది తీసుకున్నాను. అండ్ చైన్ లేస్ తీసుకున్నాను అనమాట. బ్లౌజ్కి బ్యాక్ సైడు గమ్మ అటాచ్ చేసేసి ఒకటి బాల్ చైన్ రెడ్ కలర్ది, వాటి మధ్యలో గోల్డ్ కలర్ చైన్ లేసు, తర్వాత వచ్చేసి రెడ్ కలర్ది బాల్ చైన్ లేస్ తీసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఇలా బ్యాక్ సైడ్ అంతా కూడా ఒక బార్డర్ మాదిరి రాణిస్తున్నాను అనమాట. నెక్కి అంతా ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా. సో ఇలా గమ్ని అటాచ్ చేసుకుంటూ నెక్కి అంతా ఒకటి రెడ్ కలర్ది గోల్డ్ బాల్ చైను అండ్ గోల్డ్ కలర్ది లేసు అండ్ రెడ్ కలర్ది గోల్డ్ బాల్ చైన్ అనమాట. చూడండి, ఈ విధంగా గమ్మంతా ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఇది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉండడానికి ఇంకా మళ్ళీ మనం టాకాలు వేసుకోవాలన్నమాట. అంతా నెక్ అంతా వేసాను, బ్యాక్ సైడు అండ్ ఫ్రంట్ సైడు. ఇక్కడ వచ్చేసి నేను టాకాలు వేసినమాట. ఇందుకోసం నేను రెడ్ కలర్ది నార్మల్ మిషన్ దారం ఉంటుంది కదా, అదే తీసుకున్నాను.
అదే తీసుకొని గోల్డ్ కలర్ బాల్స్కి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో నుంచి థ్రెడ్ అనేది కుట్టినట్టు కనపడకుండా ఉండడానికి అనేసి ఇలా స్టిచ్ చేస్తున్నాను అనమాట. టాకాలు వేసుకుంటున్నా. అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్లలో మనం రానిచ్చామంటే మనము దారంతో కుట్టినట్టు కూడా కనిపించదు అనమాట, నీట్గా ఉంటుంది. అండ్ మనము గమ్ పెట్టాం కదా, ఎప్పుడైనా ఊడిపోకుండా ఉంటుంది కదా, ఎప్పుడైనా ఊడిపోతుంది కదా, అలా ఊడిపోకుండా ఉండాలంటే ఇలా టాకాలు వేసుకున్నాం అనుకోండి, ఏదానికన్నా తగులకుండా ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో వాటికి మధ్యలో గ్యాప్స్ వచ్చాయి కదా, ఆ గ్యాప్స్లలో మనము దారంతో కుట్టామంటే, ఈ విధంగా టాకాలు వేసుకున్నామంటే కనుక మనం దారంతో కుట్టినట్టు అసలు కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో నేను ఫైనల్గా అంతా కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి. అసలు మనం ఎక్కడ దారంతో కుట్టినట్టు కనిపించదు అనమాట నెక్ లైన్. సో చూడండి, నెక్